my papa, mama, my Eddie, all of us together. Maria, Devara. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఐ లవ్ ఫ్యామిలీ. ఈరోజు ఏంటంటే క్రిస్మస్ రోజు వెళ్ళిన చర్చ్కి అక్కడ మంచిగా డెకరేషన్ చేసి బాగుందన్నమాట. శివాజీ నగర్లో ఒక చర్చ్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకా టీసీ పాలెం దగ్గర ఒక చర్చ్కి అయితే వెళ్ళాము. అక్కడ మాత్రం బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇది ప్రేయర్ హాల్ లాగా పెట్టారు, అంటే క్రిస్మస్ రోజు ఇంకా ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ చేశారన్నమాట. సాంగ్ అయితే కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు కట్ చేశానంటే కాపీరైట్స్ వస్తున్నాయి కదా, అందుకని ఇంకా నేను కట్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ డ్యాన్స్ మాత్రమే మార్నింగ్ మేమైతే అంటే క్రిస్మస్ రోజు మార్నింగ్ అయితే మేము శివాజీ నగర్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా అక్కడ పెద్ద చర్చ్ అన్నమాట. బెంగళూరులోనే అతి పెద్ద చర్చ్ శివాజీ నగర్లో, చాలా పెద్దది. అది షార్ట్స్లో పెట్టాను కదా, చూడని వాళ్ళు ఉంటే. అయితే ఇంకా అక్కడ చర్చ్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. మన ఆంధ్రాలో నేను వెళ్ళిన దగ్గరలో అయితే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే వెళ్తుంటారు, లేకపోతే ఎవరో రేర్ వెళ్తుంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ అయితే ఏమి, ముస్లిమ్స్ అయితే ఏమి, హిందూస్ అయితే ఏమి, అందరు వెళ్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు బొట్టు ఉంటుంది, పూలు ఉంటున్నాయి. అందరు ఈక్వాలిటీ అన్నట్టు చూపించారు, నో డిఫరెన్సియేషన్ అన్నట్టు. ఇక్కడ స్కిట్స్ వేస్తారు చూడండి. What is your name, my boy? Samir. Yes, lovely name. Get up. I'm alone. I have no one. I lost everything and everyone. No, my son, you're not alone. We are there for you. Take courage, my son. Mama, Eddie, where have you gone? I can't find you. Where will I find you? Ava, my little girl, everything will be fine. We will help you to find them. They'll be back very soon. Good evening, Father. I am Emma. He is Mr. Jonas. We call him Uncle Jonas. Welcome, Emma and Mr. Jonas. It is indeed a joy to have you with us. Father, Maria is getting delayed. Isn't she? I hope she will reach with cake on time. No, James. Hey, there she is. Good evening, Father. Am I too late? Did I make you to wait for a long? No, Maria, you are on time. After all, who decides late or early? Dear friends of Christ, let us begin this celebration with a testimony. Yes, Samuel, I do cherish the Christmas celebrations at home. How lovely were those days. Today, they are not with me. I am alone. How can I celebrate Christmas? Samuel, Ava, it is indeed beautiful to cherish the memories of our loved ones and delightful moments of our togetherness. My children, you see, I too lost my dear ones long back, but I have learned the life over the years. That made me myself, and I think I will. Certainly, the love we shared never fades away from our hearts. It keeps us strong to go on. Being a journalist, I see and hear the tragic loss, pain and agony due to violence and war. It is indeed heartbreaking. Shockingly, That is Duncan. And maybe next Christmas, things will be brighter. But for now, let's hold on to this light for each other and for those who need it. During Christmas, we used to dance together. I wish if I could see a dance now. The world waits for a miracle. The heart longs for a living from oh come, Emmanuel. ఇంకా అలా స్కిట్స్ మధ్యలో డ్యాన్స్లు వేస్తూ అట్లా ఉన్నారు. అంటే ఒకే స్కిట్ అయితే కాదు, రకరకాలుగా ఒక 2-3 స్కిట్స్ ఏమో వేశారు. ఇంకా మళ్ళీ అక్కడ సాంగ్స్ పెడితే సాంగ్స్కి కాపీరైట్స్ వస్తున్నాయి, అందుకని నేను ఇంకా అట్లా పెట్టాల్సి వచ్చింది.
మా హాస్టల్కి దగ్గరే కాబట్టి వెళ్ళాము. అది నైట్ టైం అయితే 6:40కి అంతా స్టార్ట్ చేశారు. ఇంకా మేము 8కి అంతా రిటర్న్ వచ్చేసాము. బాగుండింది అక్కడ. అంటే ఆ కల్చర్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు ఓకే అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం ఏమనుకుంటాము, ఓన్లీ క్రిస్టియన్సే వెళ్తారు అనుకుంటాం కదా, కానీ మనం కూడా వెళ్ళొచ్చు. ఎవ్వరు ఏం అడ్డం చెప్పరు మనకి. నెక్స్ట్ టైం మీరు మిస్ చేసుకోవద్దు అట్లాంటి ఛాన్సెస్. సాంగ్ లేకపోయినా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకొని పెట్టేశాను. Internet is dead. How is that a good thing? Because it gives us a chance to live, to actually see each other. Let's take a break from the screens and spend time together. Maybe she's right. We have been so caught up. I can't even remember the last time we all talked. Well, I suppose beginnings can wait. It's Christmas after all. Sometimes all it takes is one outage or a broken connection. A small nudge to remind us of what truly matters. నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను చర్చెస్కి వెళ్ళి అట్లా ప్రోగ్రామ్ చూడడం. స్కూల్లో ఒకసారి వెళ్ళాను కానీ ఇప్పుడైతే ఇదే. మీరు కూడా చూసి తెలుసుకుంటారు కదా ఎక్కడ ఎట్లా జరుగుతుంది ఏంటని, అందుకని పెట్టాను. సాంగ్ సెలెక్షన్ అంతా బాగుండింది. సాంగ్స్ కానీ ఉండుంటే మీరు ఎంజాయ్ చేసేవాళ్ళే చూస్తూ. ఇంకా అదే కాపీరైట్స్ వస్తున్నాయని చెప్పా కదా, ఇంకా అందుకని కట్ చేయాల్సి వచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను లైవ్లో కాబట్టి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాల్సి వచ్చింది వీడియోస్, లేకపోతే చాలా లెంతీ అనిపిస్తున్నాయి. డాన్సెస్ మాత్రం బాగా చేశారు. లాస్ట్లో ప్రైజెస్ కూడా ఇచ్చారు, కానీ 3 ప్రైజెసే అన్నారు. అందుకే వాళ్ళు డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఇంకా అలా డాన్సెస్ మాత్రం బాగా వేస్తున్నారు, కానీ సాంగే లేదని ఒక రిగ్రెట్ ఫీల్ అనిపించింది నాకు. కొన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాల్సి వచ్చింది వీడియోస్, ఎందుకంటే లెంతీ అయిపోతున్నాయి కదా, అందుకని చెప్పి నేను అట్లా పెట్టేశాను. కానీ సాంగ్స్ మాత్రం లేవు. ఇట్లా అయినా ఎంజాయ్ చేస్తారని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ అట్లా వీడియోస్ అయితే చూపిస్తున్నాను మీకు. నేను చూశాను కదా అని చెప్పి మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను అన్నమాట ఈ వీడియోస్ అయితే. ఇంకా అట్లా షేర్ చేసుకోవడం బాగుంటుంది కదా అని చేశాను. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి నాలాగే. వీళ్ళంతా క్రిస్టియన్ కాలేజెస్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళంతా వాళ్ళే కండక్ట్ చేసుకొని వాళ్ళే పర్ఫామ్ చేసినట్టున్నారు. వాళ్ళకి లాస్ట్లో ప్రైజెస్ ఇచ్చారు. మనకు ఆ సాంగ్స్ ఏం తెలియదు, కానీ సాంగ్స్ అయితే వినడానికి చాలా బాగున్నాయని చెప్పి నేనైతే తీసాను. మధ్య మధ్యలో సింగింగ్, మళ్ళా స్కిట్ అట్లా వేస్తూ ఉన్నారు. వీళ్ళల్లో ఫ్రంట్ ఆరెంజ్ ఆమె వెనక పింక్ ఆమె, ఇద్దరు యాంకర్స్ అన్నమాట. బాగా వేశారు. ఈ యాంకరింగ్ అంతా వాళ్ళు కన్నడలోనే కదా, ఇంకా అది మేము వింటూ కొంచెం కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. బాగా ఎంజాయ్ చేసాం అయితే. గ్రేట్ కదా, వాళ్ళు అట్లా ఫీల్ లేకుండా, అంటే భయపడకుండా స్టేజ్ మీద అట్లా వేశారంటే ఎట్లా వేశారనేది కాకుండా స్టేజ్ మీద ఉన్నారా లేదా అనేదే కదా మనకు కావాల్సింది. కానీ చాలా డేర్గా వేశారు, అంతకుమించి ఇంకేం కావాలనిపించింది. చాలా బాగా వేశారు.
వీళ్ళ సాంగ్స్ కూడా బాగున్నాయి కానీ అదే కాపీరైట్ ఇష్యూ అంతే. క్రిస్మస్ టైంలో బాగా ఫేమస్ అయింది కదా ఇది మ్యూజిక్. నాకు అప్పుడు అనిపించింది ఓకే ఇది ಭಯಪಡಬೇಡ. ದೇವರ ಕೃಪೆ ನಿಮ್ಮ ಅರ್ಥವೇನು? ಏನಾಗುತ್ತಿದೆ? ನೀವು ಗರ್ಭಿಣಿಯಾಗಿ ಒಬ್ಬ ಮಗನಿಗೆ ಜನ್ಮ ನೀಡುತ್ತೀರಿ. ನೀವು ಅವನನ್ನು ಯೇಸುವೆಂದು ಕರೆಯಬೇಕು. ಆತನು ಶ್ರೇಷ್ಠನಾಗಿರುತ್ತಾನೆ ಮತ್ತು ದೇವರ ಮಗನೆಂದು ಕರೆಯಲ್ಪಡುವನು. ದೇವರು ಅವನಿಗೆ ದಾವೀದನ ಸಿಂಹಾಸನವನ್ನು ಕೊಡುವರು ಮತ್ತು ಅವನು ಯಾಕೋಬನ ಸಂತತಿಯನ್ನು ಶಾಶ್ವತವಾಗಿ ಆಳುವನು. ಅವನ ರಾಜ್ಯವು ಎಂದಿಗೂ ಕೊನೆಗೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಇದು ಹೇಗೆ ಸಾಧ್ಯ? ನಾನು ಕನ್ಯೆ, ನಾನು ಮಗುವಿಗೆ ಜನ್ಮ ನೀಡುವುದಾದರೂ ಹೇಗೆ ಸಾಧ್ಯ? ಪವಿತ್ರ ಆತ್ಮವು ನಿಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತದೆ ಮತ್ತು ದೇವರ ಶಕ್ತಿಯು ನಿಮ್ಮನ್ನು ಆವರಿಸುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಹುಟ್ಟುವ ಮಗುವನ್ನು ದೇವರ ಮಗ ಎಂದು ಕರೆಯಲಾಗುವುದು. ನಿಮ್ಮ ಸಂಬಂಧಿಯ ಆತನು ನನಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡನು. ನಾನು ಲೋಕರಕ್ಷಕನ ತಾಯಿಯಾಗುವೆನು ಎಂದು ತಿಳಿಸಿದನು. ಸ್ತ್ರೀಯರಲ್ಲೆಲ್ಲ ಧನ್ಯರು ನೀವು, ನಿಮ್ಮ ಕರುಣ ಕುಡಿಯು ಧನ್ಯ, ನನ್ನ ಪ್ರಭುವಿನ ತಾಯಿ ನೀವು. ನನ್ನ ಆತ್ಮವು ಸ್ತುತಿಸುತ್ತಿದೆ, ನನ್ನ ಜೀವವು ಸಂತೋಷದಿಂದ ತುಳುಕುತ್ತಿದೆ, ಏಕೆಂದರೆ ತಮ್ಮ ಸೇವಕಿಗೆ ದೀನತೆಯನ್ನು ತೋರಿದರು ಧನ್ಯರು. ಏಕೆಂದರೆ ಭಗವಂತನು ನಿಮಗೆ ಹೇಳಿದ್ದು ನೆರವೇರುತ್ತದೆ ಎಂದು ನೀವು ನಂಬಿದ್ದೀರಿ. ಅಂದಿನಿಂದ ಮರಿಯ ಸುಮಾರು 3 ತಿಂಗಳ ಕಾಲ ಎಲಿಸಬೇತಳೊಂದಿಗೆ ಇದ್ದಳು. ಅವರ ಸಂತೋಷದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದಳು ಮತ್ತು ದೇವರು ಅವರ ಮುಂದೆ ಇದ್ದಿದ್ದ ಅದ್ಭುತ ಯೋಜನೆಗಳಿಗಾಗಿ ತಯಾರಿ ನಡೆಸುತ್ತಿದ್ದಳು. ನಾನು ಅವಳನ್ನು ತೊರೆದರೆ ನಾನು ನಮ್ಮ ನಡುವಿನ ಶಾಂತಿಯನ್ನು ಮುರಿಯಬಹುದು. ಜೋಸೆಫ್ ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಶಾಂತಿಯನ್ನು ಬಯಸಿದನು. ಮನಸ್ಸಿನ ಶಾಂತಿ, ಅವನ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಶಾಂತಿ. ದಾವೀದನ ಮಗನಾದ ಜೋಸೆಫ್ಗೆ ಶಾಂತಿ. ನಾವು ಮಗುವನ್ನು ನೋಡಲು ಬಂದಿದ್ದೇವೆ. ನೀವು ದೇವದೂತರನ್ನು ನೋಡಿದ್ದೀರಾ? ಅವರು ನಮಗೆ ಸಂದೇಶವನ್ನು ನೀಡಿದರು. ಇದು ನಮಗೆ ನೀಡಿದ ಚಿನ್ನ. ಮಗು ಬಟ್ಟೆಯಲ್ಲಿ ಸುತ್ತಿ ಮತ್ತು ತೊಟ್ಟಿಲಲ್ಲಿ ಮಲಗಿದೆ. ಬನ್ನಿ. ಆ ಕೊಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಅಂದು ಇಡೀ ಮಾನವ ಕುಲಕ್ಕೆ ದೊಡ್ಡ ಕೊಡುಗೆಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ಜಗದ ರಕ್ಷಕ, ಶಾಂತಿಯ ದೂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಜನ್ಮದ ವೃತ್ತಾಂತವನ್ನು ಸುಂದರವಾದ ನಾಟಕದ ನೃತ್ಯದ ಮೂಲಕ ಪ್ರದರ್ಶನ ಮಾಡಿದ ನಮ್ಮ ಧರ್ಮಕೇಂದ್ರದ ಯುವಕ ತಂಡದವರಿಗೆ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. ನಮ್ಮ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಡ್ಯಾನ್ಸ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಅವರಿಂದ ನೃತ್ಯ. ಅವರನ್ನ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. క్రిస్మస్కి కూడా ఇలా భరతనాట్యం వేస్తారనేది నేను ఫస్ట్ టైం చూసాను. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కమెంట్ చేయండి చూసారో చూడలేదు అనేది. మన భరతనాట్యాల్లో ఎట్లా రెడీ అయ్యి ఉంటారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నారు. స్టిక్కర్స్ అన్ని పెట్టుకో ఉన్నారు. బొట్టు లేకుండా కాపీరైట్ ఇష్యూ అంటే తెలియని వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఏంటి ఎలా అనేది. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. షార్ట్లో అయినా చెప్పడానికి ట్రై చేస్తాను. తెలిసిన వాళ్ళకంటే తెలుసు కాబట్టి ఇష్యూ ఏంటి అనేది అర్థం చేసుకుంటారు. Second prize goes ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಸಹ ನಮ್ಮ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.